నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెండూరు మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. తన రాజీనామా చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వంలో తన ప్రాధాన్యతలను ఆయన స్పష్టంగా వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు అభివృద్ధిని విస్మరించిందని, పదవిలో ఉండి కూడా కొట్లాడినా నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేవలం తన ఒక్క రాజీనామా వల్లే అప్పటి ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు వచ్చిందని, ఆ ఒత్తిడి వల్లే నిధులు విడుదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. చెండూరులో నేడు ప్రారంభించుకున్నటువంటి 30 కోట్ల పనులు ఆ రాజీనామా ఫలితమేనని పేర్కొన్నారు. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఇది చెండూరు చరిత్రలో నిలిచిపోయే రోడ్డు అని కొనియాడారు. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నన్ను ఓడగొడుతందుకు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అధికారులు, పోలీసులు అహంకారంతో, అధికార దుర్వినియోగంతో ఓడగొట్టిండు. అయినా మునుగోడు ప్రజల గుండెల్లో నేనున్నా కాబట్టి మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే 40,000 మెజార్టీతో గెలిపించిందన్న. నేను చెప్తున్న సోదరులారా, 2018లో ఏదైతే మరోసారి ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యులుగా నన్ను ఆ రోజు అసెంబ్లీకి గెలిపించి పంపించిండ్రో, ఇక జన్మలకు నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం, నా కష్టం ఈ మునుగోడు ప్రజల కోసమే అని చెప్తున్నాను. పదవి కోసం, డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ఎన్నెన్నో జన్మల బంధం ఈ మునుగోడు ప్రజలతో నాకు ఏర్పడ్డది. ఆ ప్రజల కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, ఎంత త్యాగమైనా చేస్తా అని ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా. వాళ్ళు టెండర్ పిలిచి, కాంట్రాక్టర్ని పిలిచి టెండర్ ఇచ్చి, నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసరికి చెండూరు మండలంలో రోడ్ అంతా తూవి పెట్టిండు. 8 నెలలైనా కాంట్రాక్టర్ని పనిచేస్తలేవని అడిగితే నిధులు లేవు, డెవలప్మెంట్ కి రోడ్డు పనిచేయాలంటే అన్నాడు. ఈ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ని తీసుకోవాలి, నేను స్వయంగా సెక్రటరీ పోయి కూర్చున్నా. మా మునుగోడులో, మా చెండూరులో రోడ్ కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల రోడ్లన్నీ వర్షాకాలంలో నీళ్ళు వచ్చి మా ప్రజలు అవస్థ పడుతుందని చెప్పి ఎమ్మని పెట్టుకొని తీసుకొని పోయి మా కాంట్రాక్టర్కి చెప్పినాం, ఆ బాధ్యత నీకు ₹1 లేకుండా పైసలు ఇప్పిస్తా, గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను ఇస్తా, నువ్వు పని మాత్రం ఆపద్దు. ఈ ప్రజలు రాజగోపాల్ రెడ్డి మీద నమ్మకం రెండోసారి నన్ను గెలిపించారు. మా ప్రభుత్వం ఉంది, మళ్ళా వాళ్ళు మాట్లాడొద్దంటే ఈ పని ఆగొద్దు అని చెప్పి వెంటబడి 2 సంవత్సరాలు నేను, నాతో పాటు ఉన్న మా టౌన్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కష్టపడు దుకాణాల దగ్గర పోయి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నన్ను ఓడగొడుతందుకు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అధికారులు, పోలీసులు